వైఎస్ఆర్ జగనన్న పెట్టినాక ఇవన్నీ వాడు పెట్టిండు. ఎవడోడు? నా సుల్లిగాడు చంద్రబాబు నాయుడు. జగనన్న పెట్టినాక ఈడు చంద్రబాబు నాయుడు నా కొడుకు పెట్టిండు. అంతకుముందు ఏమని? అంతకుముందు వీడికి తెలీదా? ఇట్లా అంతకుముందు వాడికి తెలీదా ఏ రాజకీయం ఏది ఎలా ఎవరికి ఏది పెట్టాలా ఏంది అని వాడికి తెలీదా? మా జగనన్న పెట్టినాక ఒక్క నిమిషం ఆగు. మళ్ళా దీంట్లో అండో అరే డోర్లు 5,000 పథకం డోర్లు పడతారు, పిల్లలు కొనుక్కుంటారు. సుల్లి ఈడు మళ్ళీ మధ్యలో పొంకలేను పెద్దపోయినా కొడుకు రాయ్. మై గాడ్ నాకు తెచ్చుకోవాలంటే నేను సినిమా తీస్తేనే ఒక్క గంటకి నాకు 1 కోటి రూపాయలు వస్తాయి. ఏంది నా లోడ నా 1 కోటి రూపాయలు కొడుకులు పులిబిడ్డ మా జగనన్న కంపలో దెంగారు. మళ్ళీ రీకౌంట్ పెట్టమనమర్రా నా కొడుకులు అయితే పులిబిడ్డ మా జగనన్న. అరే పొంకలేనుగా నీకు నేను చెబుతున్నారా? ఏం పీకుతుర్రా? ఏంటంటే నేను సినిమా తీసుకుంటే 1 కోటి రూపాయలు వస్తాయా? 1 కోటి రూపాయలతో బతకొచ్చుకోరా? 1 కోటి రూపాయలు ఏం 1 కోటి రూపాయలు రా? నువ్వు సినిమా తీసుకుంటే గంట 1 కోటి రూపాయలు వస్తాయంటరా? ఎలా వస్తాయరా? అది కాదు జగనన్న ఏ అసీలా ప్రజలు నా ఎస్టీలు నా బీసీలు నా ఒళ్ళు అని ఏ రోజైనా అనుకుంటావు? అందరు నా వాళ్ళు అనుకుంటా కానీ మొత్తం కొడుకులు టికెట్లన్నీ టికెట్లో దిగారు. ఏది అనలా కాపలో దిగారు నా కొడుకులు. అమ్మ వాడు మోడీలా కొడుకుని కూడా దెంగాల కొడుకుని అమ్మని దెంగ. నా జగనన్న దమ్ముంటే రా చూసుకుందాం. 1 కోటి రూపాయలు సినిమా తీసుకుంటే తీసుకో. సినిమా తీసుకుంటే 1 కోటి రూపాయలు వస్తున్నాను కూడా సినిమా తీసుకో. నా సుందిగాడు నువ్వెందుకు వచ్చిన రాజకీయాలకి? వాడు తీసుకో సినిమా తీసుకో. ఏం పీకుతురా? 1 కోటి రూపాయలు సినిమా తీసుకుంటే 1 కోటి రూపాయలు వస్తాయంటే సినిమా తీసుకో. నా జగనన్న మహేష్ బాబు మంట కూడా ఉండరా? ఒక ఊరు దత్త తీసుకుంటుండు. మీకు వల్ల ఇద్దనరా? మీ కుటుంబాలు లక్షల కోట్లు పెట్టుకున్నారు. మీ వల్ల ఇద్దనరా? మీ బొక్కల పెట్టారా? న్యాయం కోసం పోరాడు. మళ్ళీ